పాసమైలారం ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని అధికారులు తెలిపారు. పైప్ లైన్ లో వేడి ఎక్కువ అవ్వడంతో ఒత్తిడి జరిగి భారీ పేలుడు జరిగిందని అధికారులు చెప్పారు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్ పౌడర్ తయారు చేసే క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్ లో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పేలుడు జరిగింది. పేలుడు తాకిడికి భవనం కుప్పకూలిపోయింది. అదే సమయంలో పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్ఛార్జిపై గోడ శిథిలాలు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు పరశురాం అందిస్తారు. పరశురాం, ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైరాలంలో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 12 దాటింది. ఇంకా కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రి కూడా ఆ సహాయ చర్యలు కూడా ఈ రాత్రి కూడా పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయంలో ఇంకా స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే కొంత నత్తనడకన ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భవనం పూర్తిగా కుప్పకూలే నేపథ్యంలో ఆ శకలాలను తొలగించడం, పిల్లలు అడ్డుగా ఉన్నాయి వాటిని కట్ చేసి తొలగించడం కొంత ఆలస్యం అవుతుంది. దానికి తోడుగా కొంత వర్షం కూడా అప్పుడప్పుడు వచ్చి ఆటంకం కలిగిస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఉండి ప్రతి విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి, మీరు బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇక్కడ ఇంకా ఎంతమంది చనిపోయినారు అనేది ఇంకా క్లారిటీ బాధితులకు ఇస్తలేరు. యాజమాన్యం ఇస్తలేదు, ఇటు ప్రభుత్వం ఇస్తలేదు. యాజమాన్యం మేము లోపలికి పోయి మాణిక్యరావు గారు, ఎమ్మెల్యే జయరాబాద్ గారు, అట్లాగే సంగారెడ్డి ఎమ్మెల్యే మన చింతప్రభాకర్ గారు, మేము ఇప్పుడు మా స్థానిక నాయకులతో శ్రీకాంత్ వీళ్ళతో లోపలికి పోయినప్పుడు యాజమాన్యం చెప్తుందంటే మొత్తం కలిసి 145 మంది లోపల ఉన్నారు బ్లాస్టింగ్ జరిగే సమయానికి అంటారు. ఒక బస్ ఆయన ఏం చెప్తున్నాడు, మేము 45 మందిని ఎక్కించుకోపోయినాను కానీ అక్కడ 30 మందే ఉన్నాయంటుండు. సార్ ఇప్పుడు అంతమంది పోయి అసలు ఈ లెక్కలు అంతా కన్ఫ్యూజ్లో ఉన్నది. అసలు ఇంతవరకు బ్లాస్ట్ అయ్యి లోపల శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ అటెండెన్స్ ఎంత, కంపెనీలోకి వచ్చిన అటెండెన్స్ ఎంత, బయటకు తీసుకుపోయిన వాళ్ళు, గాయపడే వాళ్ళను లేదంటే దొరికిన శవాలు ఎన్ని, ఇప్పుడు లోపల తెలిస్తే వాళ్ళ బాధితుల బంధువులు కొంచెం వాళ్ళకు ఉరట ఉంటుంది, కనీసం మావాడు బతుకు ఉన్నాడు అనేది. కానీ ఏది చెప్పకుండా బాగా ఇబ్బందికర పరిస్థితి బంధువులకు చేస్తున్నారు. కనుకనే మేము కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండడానికి, వాళ్ళని ఓదార్చడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మేము అంటే లోపల కూడా పరిశీలించడం, లోపల కూడా ఇంకా పరిస్థితి వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా సహాయక చర్యలు జరుగుతున్నట్లు అనిపిస్తలేవు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఎస్ఎల్బీసీలో 8 శవాలు పోతేనే అది సరే సొరంగంలో ఉన్నది కనుక లేట్ అయిందని అనుకున్నారు. ఇక్కడ సొరంగం కాదు కదా, ఇది తీసుకొచ్చి నువ్వు ఈటాచిలో తీసుకొచ్చి నువ్వు తీయొచ్చు, పెద్ద విషయం కాదు ఇది. మళ్ళీ రాత్రి అవుతుంది, ఇప్పుడు రాత్రి ఇప్పుడు వర్షం పడే ఛాన్స్ ఉన్నది, వర్షం పడితే మళ్ళీ లేట్ అవుతుంది. హరీష్ రావు గారు ఇక్కడ వచ్చేంత వరకు కూడా ఎటువంటి చర్యలు కనిపించలేదు, యాక్చువల్గా కనపడలేదు. ఎక్కడో అక్కడ చూసుకుంటూ కూర్చున్నారు. అందరు జిల్లా యంత్రాంగం మొత్తం ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ చూసుకుంటూ కూర్చున్నారు. హరీష్ రావు గారు వచ్చిన తర్వాత అప్పుడు బాధిత వాళ్ళ ఏవైతే బంధువులు ఉంటారో వాళ్ళందరూ విన్న తర్వాత, వాళ్ళ బాధలు విన్న తర్వాత అప్పుడు హరీష్ రావు గారు లోపలికి పోయి వాళ్ళతో మాట్లాడి ఇట్లా చేయండి అని చెప్పి అప్పుడు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ అట్లాగే ఉన్నాయి. అట్లా మేము ఏం చెప్తున్నాం, కోరుకుంటామంటే గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం, చిన్న హాస్పిటల్ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాదాపుగా 70%, 60% బర్నింగ్స్ ఉంటాయి. సో అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్లో ఇటువంటి పేషెంట్ని తీసుకెళ్ళాలి. కానీ పటాన్చెరులో ఉన్న హాస్పిటల్లో ఇటువంటి ఉంటాయా? ఉండయి. తీసుకొని ఎక్కడ చేసినారు. మేము పోయి హరీష్ అన్న మేము పోతే వాళ్ళు అంటారు, సార్ మేమన్నా తీసుకుపోతాం సార్, మాకన్నా అనుమతి ఇప్పించండి, లేదంటే వాళ్ళని తీసుకోమండి చెప్పన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, ఇటువంటి సంఘటనలు మీరేమి యాక్ట్ అవుతున్నట్లు? ఏమో ఇద్దరు మంత్రులు వచ్చారు, పోయారు, అటే పోయారు. ఇటు ఒక 150 మంది చనిపోయారు, 140 మంది, 100 మంది, 20 మంది, 40 మంది చనిపోయి డెడ్ బాడీ కింద ఉన్నప్పుడు మంత్రులు ఇక్కడ ఉండి స్వయంగా పర్యవేక్షించాలి. కానీ నువ్వు పోయి చుట్టూగా వచ్చి పోతే ఎవరు బాధ్యత వహిస్తున్నట్లు లెక్క? ఎవరు దీనికి జవాబుదారీగా ఉంటారు? ఇక్కడ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు 2 సార్లు వచ్చి పరిశీలించడం ఎట్లా జరుగుతుంది? ఏం జరిగింది? మేము 2 సార్లు రావడం జరిగింది. పొద్దున వచ్చిపోయినాం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, ఇప్పుడు కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము వచ్చి మరి అక్కడ మాట్లాడుతుంటే కనీసం ఇక్కడున్న అధికారులు కనీసం ఏం జరిగిందని మేము అడిగితే కూడా సరియైన సమాధానం లేదు. అంటే
ఒకటి ఆలోచించాలా. అంతే, ఎంతవరకు ఈ ప్రభుత్వం మరి సహకరిస్తుంది, ఇంతవరకు ఈ ప్రభుత్వం మరి ఇంతమంది శిథిలాల కింద ఇంచుమించు 4 అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడం అనేది చిన్న మాట కాదు. దాని కింద మరి ఎంతమంది 150 మంది ఉన్నారా 140 మంది ఉన్నారా తెలియని పరిస్థితి. కనీసం ఆ చిత్రాల కింద తీసేస్తే తెలుస్తుంది కదా మరి ఎంతవరకు జరుగుతున్నది అనేది కూడా ఎంతవరకు దాకలేదు. కొందరేమో హాస్పిటల్, ధృవ హాస్పిటల్, ప్రాణం హాస్పిటల్, మేము ధృవ హాస్పిటల్ మేము పోయి పర్యవేక్షించడం చేయాలి. అక్కడ కొందరేమో కాన్షియస్ ఉన్నారు, కొందరేమో అన్కాన్షియస్లు ఉన్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే కనీసం ప్రభుత్వం కొంతమందిని కూడా అక్కడికి మన పెద్ద హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనీసం వాళ్ళు. అయితే ఇక్కడ క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయం అందడం లేదు. పటాన్చెరువు కానీ మియాపూర్లో సరైన సదుపాయాలు లేవు. ఇంకా మెరుగైన ఆసుపత్రికి తరలించాలని చెప్పి అటు బాధిత కుటుంబాలు కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కోరడం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రాత్రి సమయంలో కూడా ఈ సహాయ చర్యలు కొనసాగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇది ఎప్పటిలోగా కొలిక్కి వస్తుందన్నది ఇంకా స్పష్టత లేని పరిస్థితి ఉంది.